మనం కనుక ఒక చిన్న స్టోర్ని నడిపితే షెల్ఫ్స్లో ఉన్న ప్రొడక్ట్స్ ఏమైనా అయిపోతే దానికి ట్రాక్ చేయడానికి మనం పేపర్ మీద ఒక లిస్ట్ రాసుకుని మళ్ళీ ఆ ప్రొడక్ట్స్ తెచ్చుకుని షెల్ఫ్స్లో రీఫిల్ చేస్తాం. చిన్న స్టోర్స్లో అయితే ఇలా లిస్ట్ రాసుకుంటాం. కానీ పెద్ద పెద్ద స్టోర్స్లో కానీ, షాపింగ్ మాల్స్లో కానీ లేదా వాల్మార్ట్స్లో కానీ ఇవన్నీ ట్రాక్ చేసుకుని లిస్ట్ రాసుకోవడం అంటే చాలా కష్టమవుతుంది. ఇలాంటప్పుడే బార్కోడ్స్ అనేవి ఉపయోగపడుతుంటాయి. దీనివల్ల ఒక ప్రోడక్ట్ యొక్క స్టాక్ ఉందా లేదా, అలానే మార్కెట్లో ప్రైస్ అనేది రోజు రోజుకి పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది కనుక బార్కోడ్స్ వల్ల మన ప్రోడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ని ట్రాక్ చేసి కంప్యూటర్లో మానిటైజ్ చేయొచ్చు. బార్కోడ్స్ అనేవి స్క్వేర్ షేప్లో కానీ రెక్టాంగులర్ ఇమేజెస్తో కలిగిన బ్లాక్ లైన్స్ ప్యారలల్ సిరీస్తో మధ్యలో వైట్ కలర్ స్పేస్తో కలిగి ఉంటుంది. బార్కోడ్స్ అనేవి ఎక్కువ స్టోర్స్లో ఉండే ప్రొడక్ట్స్ మీద యూస్ చేస్తుంటారు. ఇవి ప్రోడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకుంటుంది. ఉదాహరణకు ఒక ప్రోడక్ట్ మీద బార్కోడ్ ఉంటే ఆ ప్రోడక్ట్ ఏ డేట్ను మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఎప్పుడు ఎక్స్పైరీ అయిపోయిద్ది, అలానే ఏ కంట్రీలో తయారు చేశారు, మ్యానుఫ్యాక్చర్ చేసిన కంపెనీ నేమ్ ఏంటిది, మరియు ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ఎంత క్వాంటిటీతో కలిగి ఉంది అనే ఇన్ఫర్మేషన్తో కలిగి ఉంటుంది. ప్రతి ప్రోడక్ట్కి ఒక యూనిక్ బార్కోడ్ ఉంటుంది. బార్కోడ్స్లో 2 రకాలు ఉంటాయి: 1 డైమెన్షనల్ బార్కోడ్, 2 డైమెన్షనల్ బార్కోడ్. 1 డైమెన్షనల్ బార్కోడ్స్ అనేవి ఎక్కువ గ్రాసరీస్, పెన్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మీద యూస్ చేస్తుంటారు. 2 డైమెన్షనల్ బార్కోడ్స్ అనేవి 1 డైమెన్షనల్ బార్కోడ్స్ కంటే ఎక్కువ కాంప్లెక్స్గా ఉంటాయి. ఇవి ఎక్కువగా పేటిఎం యాప్స్లో యూస్ చేస్తుంటారు. మనం దూరం నుంచి చూసినప్పుడు ప్రోడక్ట్ మీద ఉన్న బార్కోడ్స్ అనేవి దాదాపు అన్నీ ఒకేలా ఉంటాయి. కానీ ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే బార్కోడ్లో 95 లైన్స్ ఉంటాయి. కానీ ఆ 95 లైన్స్ మనకి కనిపించవు. బార్కోడ్లో బ్లాక్ లైన్స్ వైట్ స్పేస్తో కొన్ని మందంగా కొన్ని సన్నగాను ఉంటాయి. ఎక్కువ మందంతో కలిగినవి లోపల 3 లైన్స్తో కలిగి ఉంటుంది. తక్కువ మందంతో కలిగినవి లోపల 2 లైన్స్ లేక 1 లైన్తో కలిగి ఉంటాయి. మనం లేజర్ లైట్ బార్కోడ్ మీద వేసినప్పుడు వైట్ లైన్స్తో కలిగినవి లైట్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. బ్లాక్ లైన్స్ అనేవి లైట్ని రిఫ్లెక్ట్ చేయలేవు. కంప్యూటర్కి 0, 1 ఈ 2 నంబర్స్ మాత్రమే అర్థమవుతాయి కనుక కంప్యూటర్ రిఫ్లెక్ట్ అయిన లైట్ని 0గా తీసుకుని రిఫ్లెక్ట్ అవ్వని లైట్ని 1గా తీసుకుంటుంది. బార్కోడ్స్కి 95 లైన్స్ ఉంటాయి కనుక ఈ 95 లైన్స్ని 15 బ్లాక్స్గా డివైడ్ చేస్తారు. కానీ మనకి 12 బ్లాక్స్తో కలిగిన 12 నంబర్స్ మాత్రమే బార్కోడ్ మీద కనిపిస్తాయి. మిగతా 3 బ్లాక్స్ అనేవి గార్డ్స్గా యాక్ట్ చేస్తాయి. అంటే లెఫ్ట్ గార్డ్, సెంటర్ గార్డ్, రైట్ గార్డ్. లెఫ్ట్ సైడ్ గార్డ్లో 0 నంబర్తో స్టార్ట్ అవుతాయి. రైట్ సైడ్ గార్డ్లో 1 నంబర్తో స్టార్ట్ అవుతుంది కనుక దీనివల్ల కంప్యూటర్కి చాలా సులభం అవుతుంది. ఎటు సైడ్ లెఫ్టా లేక రైట్ సైడా అని తెలిసిపోతుంది. సరే, బార్కోడ్ మీద మనకి 12 నంబర్స్ కనిపిస్తాయి కదా, ఆ 12 నంబర్స్ దేనికో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ 2 నంబర్స్ అనేవి ప్రోడక్ట్ ఏ కంట్రీకి చెందింది అని తెలియజేస్తుంది. దాదాపు 0 నుంచి 13 దాకా స్టార్ట్ అయ్యే నంబర్స్ అన్నీ ప్రొడక్ట్స్ యూఎస్ఏ కానీ కెనడా కంట్రీకి చెందినవి. తర్వాత 4 నంబర్స్ అనేవి ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసింది ఎవరు, అలానే తర్వాత 5 నంబర్స్ అనేవి ప్రోడక్ట్ని దేంతో తయారు చేశారు, అంటే ప్లాస్టిక్తోనా లేక న్యాచురల్ థింగ్స్తోనా అని గుర్తిస్తుంది. రైట్ సైడ్ గార్డ్లో ఉన్న లాస్ట్ నంబర్ అనేది చెక్ నెంబర్ అంటారు. అంటే బార్కోడ్ రీడర్ ముందున్న నంబర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ని సరిగ్గా రీడ్ చేసిందో లేదా అని చెక్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా బార్కోడ్స్ ఎలా పనిచేస్తాయో అని తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో బార్కోడ్ స్కానర్ కూడా ఎలా పనిచేస్తుందో అని తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవడానికి కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.